రామగుండం నియోజకవర్గం స్థానిక మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇండిపెండెంట్ అభ్యర్థులు కానివ్వండి, పార్టీ అభ్యర్థులు కానివ్వండి పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. ప్రస్తుతం మన 35వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేకుంట సత్యవతి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది మీ డివిజన్ లో? చాలా బాగా జరుగుతుంది. మీ డివిజన్ ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ఆ ఇంటి ఆడబిడ్డగా ముందుకు పోయి ప్రచారంలో ముందు మనం చేసినాం కాబట్టి మళ్ళీ ప్రజలలోకి వచ్చి మళ్ళీ నాకు చేయాలనేది 35వ డివిజన్ నుంచి పోటీ చేసి ఒకసారి వచ్చి అందరినీ తెలుసుకున్నా. చెయ్యమంటారా వద్దంటారా ఏంటి అసలు నా ఆలోచన మీ అందరిలో నేను కలిసి పని చేయాలనుకుంటున్నా. మన డివిజన్ నుంచి ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను చేయాలనుకుంటున్నా. మీ ఇంటి ఆడబిడ్డగా నేను వచ్చి మీ కష్టాల్లో నాదో కష్టం అని చెప్పి నేను కష్టాలలో నుంచి బయటకు వచ్చినా కాబట్టి ప్రతి సమస్య నాకు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా నా డివిజన్లో నేను 35వ డివిజన్లో పోటీ చేసి వీళ్ళందరికీ నిరూపించి చూపెడతా. ఈ ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ఏం చేస్తావు ఎట్లా చేస్తావు అని అడిగితే ప్రతి వీధి లైట్లు కానీ ఏది కానీ నిర్మాణం ఏది ఉన్నా కూడా రోడ్లది కానీ ఏది కానీ ఒక ఇంటి ఆడబిడ్డగా మీ అందరి దగ్గరికి వచ్చి సమస్య క్లియర్గా చేసి నేను వచ్చి ప్రతి మగవాళ్ళకి ఈసారి అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక ఇంటి ఆడబిడ్డగా నాకు అవకాశం ఇవ్వమని అందరి అక్క చెల్లెలని అన్నదమ్ములని మన డివిజన్ ప్రజలను కానీ అందరినీ అడగడం జరుగుతుంది. జరిగి అన్న ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇవ్వండి మీ ఇంటి ఆడబిడ్డగా అని నాకు ఆశీర్వదించండి అని చెప్పేసి అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఇదే మొదటిసారి మీరు ఎన్నికల్లో పాల్గొనడం? ఇది రెండోసారి మేడం. ఇది రెండోసారి మనం చేయడం. 100% చేయాలి అనే ప్రాప్యత ఉన్నది. నేను కష్టాలలో నుంచి అన్నిట్లలో కష్ట సుఖాలు ఎన్ని కష్టాలు పడుకుంటూ నేను మీదికి వచ్చిన కాబట్టి ఆ కష్టాలు అనేది ఏమేమి ఉంటాయి, కష్టం ఒక ఇల్లు అన్నప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని మంచి ఉంటుంది, ఎంత చెడు ఉంటుంది అనేది నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఈ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉంటాయి అనేది నాకు అన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా 100% చెయ్యాలి అనే పట్టుదలతో నేను ముందుకు రావడం జరిగింది డివిజన్ ప్రజలకి. ఒక మహిళగా మీరు రాజకీయాల్లోకి ముందుకు వచ్చారు. మీకు ఎవరి మద్దతు ఉంది? నాకు ప్రజల మద్దతే ఉన్నది. వేరే మద్దతు పెట్టుకొని నేను రావడం ఎవరు సపోర్ట్ చూసుకొని రాలేదు మేడం. 100% నేను ప్రజలలో తిరిగిన కాబట్టి ప్రజలలో నేను కష్టపడ్డా కాబట్టి కష్టం చేసుకుంటే ఒకరోజు అన్నం లేని టైంలో కూడా నేను కష్టపడ్డా కాబట్టి ఆ కష్టాలు నాకు తెలుసు కాబట్టి 100% నేను ఖచ్చితంగా నేను పోటీ చేయాలా వీళ్ళందరిలో సాధియాలనేది ఒక పట్టుదలగా ముందుకు వచ్చిన. చివరగా 35వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా ఏమి చెప్పదలుచుకున్నారంటే 35వ డివిజన్లకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ యువకులకి అందరికీ నేను మీ ప్రజల మధ్యలోకి వచ్చి మీ డివిజన్లలోకి వచ్చి ప్రతి సమస్యతోటి మీతో పాటు ఉండి నేను అన్ని చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించి ముందుకు వెళ్ళి తీసుకెళ్ళి మన్ని గెలిపించుకొని మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కలిసి నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది. మన డివిజన్లలో ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి గురించే నేను ముందుకు రావడం. ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్కళ్ళు కూడా మేమున్నామని చెప్పేసి అందరూ ముందుకు తీసుకెళ్ళి మేము వాళ్ళు చేస్తాం వీళ్ళు చేస్తాం అని చెప్పేసి అన్ని చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి కాలనీ తరపున అన్నీ కూడా 35వ డివిజన్లో నేను అన్ని అభివృద్ధిగా చేసి చూపెడతా అని చెప్పేసి ఒక ఆడపిల్లగా నేను ముందుకు వచ్చిన కాబట్టి మీరు ఖచ్చితంగా మీరందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి ఖచ్చితంగా మీ అందరు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈరోజు ముందుకు రావడం జరిగింది. మా 3వ నంబరు కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని చెప్పి అందరినీ కోరుకుంటున్నా.